హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వీనెక్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ అలానే ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా. సో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే మనకి చాలా తక్కువ టైం ఉంటుంది సిలబస్ ని కంప్లీట్ చేసి రివిజన్ బెటర్ గా చేయడానికి. సో అందుకే నోటిఫికేషన్ రాక ముందు నుంచి ప్రిపేర్ అయితే మనం సిలబస్ ని త్వరగా కంప్లీట్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అసలు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటో తెలుసుకుందాం. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏపీఎస్సి గ్రూప్ 2 మనకి 2 స్టేజ్ ఎగ్జామినేషన్. సో స్టేజ్ 1 ప్రిలిమ్స్ అండ్ స్టేజ్ 2 మెయిన్స్. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో స్టేజ్ 1 ప్రిలిమ్స్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అని అంటాం. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. ఫర్ టోటల్లీ 150 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. అండ్ ఈ సింగిల్ పేపర్ లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ప్రతి సబ్జెక్ట్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు ఫర్ 30 మార్క్స్ ఈచ్. అండ్ 30 into 5 ఈక్వల్ టు 150. అండ్ అలానే 150 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఎగ్జామ్ లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/3 మార్క్ ని డిడక్ట్ చేస్తారు, అంటే 0.33. సో మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ రైట్ అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయిన వాటికి 0.33 మార్క్స్ ని మీకు వచ్చిన మార్క్స్ నుంచి డిడక్ట్ చేస్తారు. అండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే ఎలాంటి మార్క్స్ కూడా అవార్డ్ చేయరు. సో స్టేజ్ 2 వచ్చేసరికి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ 300 మార్క్స్. అండ్ ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఈచ్ పేపర్ మనకి 150 మార్క్స్ కి విత్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ 150 మినిట్స్ కి ఉంటుంది. సో పేపర్ 1 లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ మనకి ఏపీ హిస్టరీ ఫర్ 75 మార్క్స్. అండ్ అలాగే సెక్షన్ బి వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీ, అగైన్ ఫర్ 75 మార్క్స్. అండ్ పేపర్ 2 కి వచ్చేసరికి మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉంటుంది ఫర్ 75 మార్క్స్. అండ్ సెక్షన్ బి వచ్చేసరికి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఫర్ 75 మార్క్స్. సో టోటల్ గా పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి 300 మార్క్స్ కి ఉంటుంది. అండ్ పేపర్ 1 వచ్చేసి మనకి మార్నింగ్ సెషన్ లో కండక్ట్ చేస్తారు, పేపర్ 2 సేమ్ డే ఆఫ్టర్నూన్ సెషన్ లో కండక్ట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కూడా అగైన్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3, అంటే 0.33. సో మీ ఆన్సర్ రైట్ అయితే 1 మార్క్ ఇస్తారు, అదే రాంగ్ ఆన్సర్ కి మీకు వచ్చిన మార్క్స్ లో నుంచి 0.33 మార్క్స్ ని డిడక్ట్ చేస్తారు. సో ఆన్సర్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఆన్సర్ చేయాలి. సో ప్యాటర్న్ ఏంటో డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ అందరూ గమనించవలసిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఎలాంటి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. అంటే 300 మార్క్స్ కి టోటల్ గా ఈ 2 పేపర్స్ నుంచి మీరు ఎంత స్కోర్ చేశారు అనేది కౌంట్ అవుతుంది. సో ఇండివిజువల్ గా మీరు సపరేట్ గా ఇండివిజువల్ పేపర్స్ లో క్వాలిఫై అవ్వాల్సిన మినిమం మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు మనం ప్రిలిమ్స్ సిలబస్ ఏంటో చూద్దాం. సో ప్రిలిమ్స్ లో మనకి ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ ఫర్ 30 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. అండ్ ఇండియన్ హిస్టరీలో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో ఈ ప్రిలిమ్స్ కి మీరు ఇండియన్ హిస్టరీని చదివేటప్పుడు మోడర్న్ హిస్టరీ తోటి స్టార్ట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మోడర్న్ హిస్టరీ నుంచి మోడర్న్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ టాపిక్ ని మీరు కంప్లీట్ చేసుకుంటే స్కోరింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మోడర్న్ హిస్టరీ అయిపోయిన తర్వాత మనం ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ని చూస్ చేసుకొని చదివితే ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి జాగ్రఫీ ఫర్ 30 మార్క్స్. అండ్ అగైన్ జాగ్రఫీలో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి, జనరల్ జాగ్రఫీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, అండ్ అలానే హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. సో ఇండియన్ జాగ్రఫీలో 30 మార్క్స్ కి మనం బోత్ ఇండియన్ జాగ్రఫీని అలాగే ఏపీ జాగ్రఫీని కూడా చదువుకోవాలి. అండ్ ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేసి అవి కవర్ అయిన తర్వాత మిగతా టాపిక్స్ ని చదువుకుంటే బెటర్ స్కోరింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ ఫర్ 30 మార్క్స్. అండ్ అగైన్ ఇండియన్ సొసైటీలో కూడా మనకి 3 పార్ట్స్ ఉంటాయి, లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం. అండ్ ఇండియన్ సొసైటీని చదివేటప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ తో లింక్ చేసుకుంటూ చదవాలి, అప్పుడే ఎక్కువ స్కోరింగ్ అనేది చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే
డిసేబుల్డ్ ఇన్ చిల్డ్రన్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, వీళ్ళ ప్రొటెక్షన్ కోసం, వీళ్ళ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ తీసుకొని వచ్చింది, ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ కోసం ఉన్న కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏంటి, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ తో లింక్ చేసుకొని చదివితే ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ ఫర్ 30 మార్క్స్. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఏపీ స్టేట్ కరెంట్ అఫైర్స్ కింద డివైడ్ చేస్తారు. సో ఈ సెక్షన్ నుంచి మనకి అరౌండ్ 10 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్ ని చాలా మంది లాస్ట్ కి వదిలేస్తారు, బట్ అలా చేయకండి. సో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ తో లింక్ చేసుకుంటూ చదవండి, బెటర్ స్కోరింగ్ ని అచీవ్ చేయగలరు. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ ఫర్ 30 మార్క్స్. అండ్ ఈ మెంటల్ ఎబిలిటీలో కూడా అగైన్ 3 సెక్షన్స్ ఉంటాయి: లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరసీ. సో ఇందులోని రిపీటెడ్ గా ఎలాంటి టాపిక్స్ మీద నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటిని మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకొని చదివితే ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ప్రిలిమ్ సిలబస్ చూసాం కదా, ఇప్పుడు మెయిన్ సిలబస్ ఏంటో చూద్దాం. సో మెయిన్స్ లో మనకి 2 పేపర్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ పేపర్ లో అగైన్ 2 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి ఏపీ హిస్టరీ. సో ఏపీ హిస్టరీ ఫర్ 75 మార్క్స్ ని 5 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ సెక్షన్ లో మనకి ఏన్షియంట్ ఏపీ కోసం ఉంటది. అండ్ సెకండ్ సెక్షన్ లో మిడివల్ ఏపీ. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి మోడర్న్ ఏపీ హిస్టరీ. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పార్ట్స్ మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ ఏపీ హిస్టరీ. అంటే మద్రాస్ స్టేట్ నుంచి సపరేట్ అయ్యి ఆంధ్ర స్టేట్ 1953లో ఎలాగ ఫామ్ అయ్యింది, సో ఆంధ్ర రాష్ట్రం ఫామ్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు, ఎలాంటి ఫైట్ చేశారు అనేది ఈ పార్ట్ లో కవర్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ పార్ట్ లో వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ గా ఎలాగ ఫామ్ అయ్యింది అని. అండ్ 1956 లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత 2014 వరకు ఎలాంటి సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్స్ జరిగాయి అనేది ఈ పేపర్ లో మనం మేజర్ గా డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి. సో సెక్షన్ బి లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫర్ 75 మార్క్స్ కి ఉంటది. అండ్ ఇందులో కూడా మనకి అగైన్ 5 సెక్షన్స్ ఉంటాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అలాగే డిపిఎస్పీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ప్రెసిడెంట్. సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం మేజర్ గా ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి పేపర్ 2. సో పేపర్ 2 కూడా మనకి 150 మార్క్స్ కి ఉంటుంది. అగైన్ పేపర్ 2 లో కూడా మనకి 2 సెక్షన్స్ ఉంటాయి, ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు. సో సెక్షన్ ఏ మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఫర్ 75 మార్క్స్. సో ఇక్కడ మనకి గుర్తు పెట్టుకోండి, ఓన్లీ ఇండియన్ ఎకానమీ కాదు, ఇండియన్ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎకానమీని మనకి 75 మార్క్స్ కి అడుగుతారు. అండ్ ఇందులో కూడా మనకి టోటల్ గా 5 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎకానమీలో ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే యూనియన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే. సో యూనియన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ అండ్ అలాగే ఎకనామిక్ సర్వే. సో మస్ట్ అండ్ షుడ్ గా వీటిని మనం చదువుకోవాలి. సో వీటి నుంచి మనకి డైరెక్ట్ గా బిట్స్ వచ్చాయి, అందుకని చెప్పి వీటి నుంచి మనం చదువుకుంటే ఎక్కువ మార్క్స్ అని స్కోరింగ్ చేయొచ్చు. సో పేపర్ 2 లో సెక్షన్ బి వచ్చేసరికి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ 75 మార్క్స్. అండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అగైన్ 5 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 సెక్షన్స్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్స్ ని కవర్ చేస్తారు. అండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఇండియాస్ డిఫెన్స్ డెవలప్మెంట్స్, అలాగే రీసెంట్ స్పేస్ లాంచెస్, ఇలాంటి వాటి మీద మేజర్ గా ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రిమైనింగ్ 3 పార్ట్స్ అనేవి మనకి ఎన్విరాన్మెంట్ ఉంటది. సో ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ఎన్విరాన్మెంట్ ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చదువుకునేటప్పుడు మేజర్ గా ఫోకస్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే లైక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్, లైక్ క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, మీనామాట కన్వెన్షన్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. అండ్ అలాగే కాప్ సమ్మిట్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్, వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే సైట్స్, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్, ఇందులో ఉండే స్పీషీస్ యొక్క స్టేటస్ మీద మనం మేజర్ గా ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ అలానే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అండ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్,
అండ్ వీటి ప్రొటెక్షన్ కోసం క్లైమేట్ చేంజ్ ని టాకిల్ చేయడానికి గ్లోబల్ లోనే ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ ని తీసుకుంటున్నది, ఇలాంటి వాటి మీద మేజర్ గా ఫోకస్ చేసుకుంటూ చదివితే ఇక్కడ ఎక్కువ స్కోరింగ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో సిలబస్ ఏంటో చూసాం కదా, ఇప్పుడు బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండర్స్టాండ్ ద సిలబస్. సో ముందుగా మనం సిలబస్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏమేం లేవు అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని ఎలా చదవాలి అనేది గమనించాలి. ఆల్వేస్ స్టిక్ టు ద సిలబస్ అండ్ డీటెయిల్ సిలబస్ బ్రేక్ డౌన్ కోసం మా ఫర్దర్ వీడియోస్ ని రిఫర్ చేయండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది వేసుకోవాలి. ఒక రోజులో మనం ఏమేమి చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి అని ముందుగా ప్లాన్ చేసుకోవాలి. టైం టేబుల్ అనేది లేకుండా చదివితే అసలు ఏం చదువుతున్నాం, ఎంత వరకు చదువుతున్నాం అనేది క్లియర్ గా తెలియదు. సో మార్నింగ్ టు నైట్ మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చదువుతారో వాటిని టైం స్లాట్స్ కింద ఫిక్స్ చేసుకోండి. అలాగే ఒక చిన్న చిన్న టార్గెట్స్ అనేది పెట్టుకోండి. సో ఆ టార్గెట్స్ ని అచీవ్ చేస్తే ఒక టిక్ మార్క్, అచీవ్ చేయకపోతే ఒక ఇంటూ మార్క్ ని పెట్టుకోండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ టిక్ మార్క్స్ కనుక ఎక్కువ ఉంటే మీ ప్రిపరేషన్ బాగున్నది అండ్ మీరు కరెక్ట్ వేలో వెళ్తున్నారు. సో అది మీకు ఒక బూస్టర్ లో పనిచేస్తుంది ఫర్దర్ టాపిక్స్ ని బెటర్ గా కంప్లీట్ చేయడానికి. అదే ఈ రాంగ్ మార్క్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయంటే మీరు అనుకున్నట్టుగా చదవలేకపోతున్నారు. సో అది మీకు ఒక వేకప్ కాల్ లో పనిచేస్తుంది ఇప్పటి నుంచి ఫోకస్ గా చదవడానికి. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఒక కన్సైజ్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు చదివిన ప్రతి టాపిక్ కి కూడా ఒక షార్ట్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. సో దట్ మీకు లాస్ట్ మినిట్ క్విక్ రివిజన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డైలీ ప్రాక్టీస్ ఆఫ్ ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్. సో ప్రతిరోజు మీరు ఇలా షెడ్యూల్ వేసుకుని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదువుతారు కదా. సో ఆ రోజు చదివిన టాపిక్స్ మీద మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయాలి. సో దట్ మీకు మీరు చదివిన కాన్సెప్ట్స్ ని ఎంత వరకు అప్లై చేయగలుగుతున్నారు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వీక్లీ రివిజన్స్. సో ఇలాగ వీక్ అంతా చదివిన టాపిక్స్ ని మనం వీకెండ్ లో మళ్ళీ రివైజ్ చేయాలి. సో తర్వాత కొత్త టాపిక్స్ చదివినా సరే ముందు చదివిన టాపిక్స్ ని మర్చిపోకుండా ఉంటాం. నెక్స్ట్ మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్. సో సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కువ మాక్ టెస్ట్ అనేవి రాస్తూ ఉండాలి. అండ్ ఈ మాక్ టెస్ట్ లోని మీ పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేసుకోవాలి. సో ఎక్కడ మీరు బాగా పర్ఫార్మ్ చేయగలుగుతున్నారు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అని తెలుసుకొని ఆ మిస్టేక్స్ ని రిజాల్వ్ చేసుకోవాలి. సో మాక్ టెస్ట్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే మీకు అంత బెటర్ ప్రాక్టీస్ అనేది ఉండి ఎగ్జామ్ లోని బెటర్ స్కోరింగ్ అనేది చేయగలరు. అండ్ లాస్ట్లీ ఫైనల్ రివిజన్. సో సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఖచ్చితంగా ఫైనల్ రివిజన్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఎంత చదివినా సరే రివైజ్ చేయకపోతే మీరు చదివిన దానికి ఒక అర్థం ఉండదు, ఎందుకంటే దానిని బెటర్ గా అప్లై చేయలేరు. సో ఫైనల్ రివిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఇప్పుడు కొన్ని టిప్స్ చూద్దాం మీ గ్యారంటీడ్ సక్సెస్ కోసం. సో ఫస్ట్, రివైజ్ వీక్లీ అండ్ రిపిటేషన్ బీట్స్ రీడింగ్. సో మనం ఎంత ఎక్కువ రివైజ్ చేస్తే మన మెమొరీలో అంత ఎక్కువగా స్టోర్ అవుతుంది. సో మనం మిస్టేక్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. సో ప్రాపర్ రివిజన్ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్, యూజ్ మైండ్ మ్యాప్స్ అండ్ టైమ్ లైన్స్. సో కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ తో లింక్ చేసుకునేటప్పుడు మీరు ఫ్లో చార్ట్స్ లాగా మైండ్ మ్యాప్స్ లాంటివి యూజ్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్, క్రియేట్ అ వన్ పేజ్ షీట్. అంటే షార్ట్ నోట్స్ ఆల్రెడీ చెప్పినట్టు. సో మీరు ఏదైతే టాపిక్ చదువుతున్నారో దానికి కీ వర్డ్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక వన్ పేజ్ షీట్ కింద నోట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. సో దట్ లాస్ట్ మినిట్ రివిజన్, క్విక్ రివిజన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఇది. అండ్ లాస్ట్లీ 25 ఎంసీక్యూస్ ని డైలీ ప్రాక్టీస్ చేయండి. సో దాని వల్ల మీకు యాక్యురసీ అనేది పెరుగుతుంది అండ్ ఎగ్జామినేషన్ లోని మీరు కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసుకునే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా పెరిగి మిస్టేక్స్ ని తక్కువగా చేస్తారు. సో కామన్ మిస్టేక్స్. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కామన్ గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే టూ మెనీ బుక్స్. సో ఒక్క సబ్జెక్ట్ కే నెంబర్ ఆఫ్ బుక్స్ ని ఫాలో అవుతుంటారు. ఆ మిస్టేక్ ని చేయొద్దు. ఒక్క సోర్స్, ఒక్క సింగిల్ స్టాండర్డ్ బుక్ మీద మాత్రమే రిలై అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇగ్నోరింగ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ని చాలా మంది లాస్ట్ మినిట్ లో చదువుకుందాం, లాస్ట్ లో చూసుకుందాం అని వదిలేస్తారు. ఆ మిస్టేక్ ని కూడా చేయొద్దు. ఎందుకంటే స్టాటిక్ పార్ట్ లో మీరు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో అది కరెంట్ అఫైర్స్ బేసిస్ మీదే అడుగుతారు. సో కరెంట్ అఫైర్స్ ని స్టాటిక్ తో లింక్ చేసుకుంటూ చదివితే మనకి బెటర్ స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, నో రివిజన్ షెడ్యూల్. సో ఆల్రెడీ చెప్పినట్టు సిలబస్ అయితే కంప్లీట్ చేస్తారు కానీ ఎలాంటి రివిజన్ కూడా చేయరు. సో రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత ఎక్కువ రివైజ్ చేస్తే మీకు అంత ఎక్కువ స్కోరింగ్ అనేది చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, మెమరైజింగ్. సో ఒక టాపిక్ ని చదివేటప్పుడు బట్టి పట్టి చదువుతూ ఉంటారు ఎక్కువ మనకి గుర్తుండాలి అనేసి. సో అలా కాకుండా మీరు టాపిక్ చదివేటప్పుడు ఆ టాపిక్ ని అర్థం చేసుకుంటూ చదవండి. అప్పుడు మీకు ఎక్కువ కాలం గుర్తుంటది.
అదే బట్టి పట్టి ఆ టైంకి చదివితే జస్ట్ ఆ ఎగ్జామ్ వరకు, ఆ పర్టిక్యులర్ టైమ్ స్పాన్ వరకు మాత్రమే గుర్తుంటది. అది అర్థం చేసుకొని చదివితే మనకి ఎక్కువ కాలం మన మెమరీలోని రిటైన్ అవుతది. సో, ఈ మిస్టేక్స్ చేయకుండా మీరు ప్రాపర్‌గా చదివితే బెటర్ సక్సెస్ అనేది ఉంటది. సో, ఫైనల్లీ కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇంటెన్సిటీ. అంటే మనం ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా చదవడం అనేది ఇంపార్టెంట్. రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నాం అనే దానికంటే రోజుకి ఒక 5 అవర్స్, 6 అవర్స్ చదివినా సరే రోజు చదవడం అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్, రీడ్, రివైజ్ అండ్ ప్రాక్టీస్ రెగ్యులర్‌లీ. సో, మీరు చదువుతూ ఉండాలి. చదివిన దాన్ని మీరు రివైజ్ చేయాలి. అండ్ రివైజ్ చేసిన దాన్ని పీవైక్యూ సాల్వ్ చేస్తూ వాటిని అప్లై చేయాలి. సో, రీడింగ్, రివిజన్ అండ్ ప్రాక్టీస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్. అండ్ లాస్ట్‌లీ, ఐ విష్ ఆల్ ది ఆస్పిరెంట్స్ a very good luck. So, for more such informative videos, please do follow us.